సిద్ధం సభ కోసం మాట్లాడాలి అనుకుంటే ప్రతి విశాఖపట్నంలో సిద్ధం సభ జరిగింది. ఇక్కడ టార్గెట్ 3 లక్షల మంది వస్తారని అంచనా వేశారు. కానీ ఇక్కడ 4 లక్షల పైగానే జనం రావడం జరిగింది. అదే టార్గెట్తో మొన్న ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెట్టడం జరిగింది. అక్కడ టార్గెట్ని మించి దగ్గర 10 లక్షల వరకు జనాలు రావడం జరిగింది. మొన్న రాప్తాల్లో కూడా జరిగింది. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా గతంలో ఏ పార్టీలు కానీ ఎంతమంది కలిసి వచ్చినా కూడా అలాంటి సభ జరగలేదు ఇంతవరకు. నేనైతే నాకు ఇప్పుడు 49 సంవత్సరాలండి. నా 49 సంవత్సరాల అనుభవంలో ఏ రోజు కూడా అలాంటి సభ చూడలేదు. కానీ ఈరోజు 4వ సభ పెడుతున్నారు. దానికి కూడా చూస్తూ ఉంటే అనుకోని విధంగా ఆదరణ వస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళు టార్గెట్ 15 లక్షలని చెప్తున్నారు. కానీ అక్కడ వాతావరణం చూస్తుంటే చాలా 20 లక్షలు కూడా దాటి వచ్చేటట్టుగా కనబడుతుంది. కానీ ప్రతిపక్షాల వాళ్ళు చాలామంది కూడా ఏమంటున్నారంటే జనాల్ని తరలిస్తున్నారు అనేది చెప్తున్నారు. ఓకే సార్, నేనైతే నాకు తెలిసి చాలా సభలు చూశాను. ఒక నాయకుడు స్టేజ్ మీద మాట్లాడుతుంటే వెనకాతల నుంచి కుర్చీలు ఖాళీ వెళ్ళిపోయే సభలు జనాలను తరలించడం అంటారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటలు స్టేజ్ మీద ఫీచ్ ఇస్తుంటే సభా ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోయి మోగిపోయి సీఎం అనే ఒక స్పందన వస్తున్నది అంటే అది అభిమానంతో వచ్చిన జనాలని ప్రతిపక్షం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన విషయం అండి. ఆ సిద్ధం సభను చూసి మొన్న జెండా సభని కూడా వాళ్ళిద్దరూ పెట్టడం జరిగింది. ఆ జెండా సభలో ఒక జనసేన నాయకుడు అంటాడు, నాకు బూత్ కమిటీలు లేవు, అవి లేవు, ఈ లేవు అని అడుగుతున్నారు. నువ్వు పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు నీకన్నా సంవత్సరం ముందు పార్టీ పెట్టి ఒక ఎలక్షన్లో ప్రతిపక్షంలో కూర్చున్నారు. 2వ ఎలక్షన్లో 151 సీటుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి నీకు తేడా 1 సంవత్సరం. అంతా పార్టీని బలోపేతం చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని తన సంక్షేమ పథకాలతో తన వెనకాతల ప్రజలు నడిచే విధంగా చేసుకున్నాడు. మరి నువ్వెందుకు చేసుకోలేకపోతున్నావు? కనీసం బూత్ కమిటీలు వేసుకోలేని స్థితిలో ఉన్నానని నీ స్టేజ్ మీద ఉన్న నీ కార్యకర్తలకి అపోజిషన్గా కూర్చున్న ఇంకో పార్టీ అధినేత ముందు నువ్వు ఒప్పుకున్నావంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తోలు తీసేస్తాను, తొక్క తీసేస్తాను అంటే నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు, ఎవరు కూడా నమ్మరు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రజలకి కూడా అనేకమైన సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కాలు వెంటుక కూడా ఏ ఒక్కరు పీకలేరని. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.